నారద భక్తి సూత్ర స్వామి వెంకటేశానంద 10-11-2020 10th November 2020 Chapter 4 Sutra 61 Sutra is అంటే కొంచెం సగం అయిపోయింది, మిగతా చదవాలి. లోక హనౌ చింతన కార్య నివేదితాత్మ లోక వేదత్వత్. No worry need to be entertained about the miseries of the world because of total surrender of the self and the Vedas, the world and the Vedas at the feet of the Lord. ఆయనకి లోక చింతలేవి ఉండవని, వేదాస్తులు కూడా ఆయన పాటించక్కర్లేదు. లాస్ట్ పారాగ్రాఫ్. వాట్ అబౌట్ ద మిజరీస్ ఆఫ్ అదర్స్? ఇతరుల బాధల సంగతి ఏంటి? Even they do not worry him. అవి కూడా అతను నేను బాధించారు, అంటే గాభరా పెట్టారు. He knows, God knows the best. ఆయనకు తెలుసు, భగవంతుడికి అందరికంటే బాగా తెలుసు. But then he does not lean back on his armchair and look on unconcernedly when people suffer around him. మళ్ళీ చెప్తే but he doesn't lean back on his armchair and look on unconcernedly when people suffer around him. అంటే తన చుట్టూ బాధపడుతున్న వాళ్ళ పట్ల ఆయన సంబంధం లేకుండా మాత్రం ఉండదు. He is not worried, but the God in him, who is of the nature of love, capital L, flows out in the form of selfless service and charity. ఆయనలోనేమో ఉదారత్వమును నిష్కామత్వంతో, అంటే నిస్వార్థమైన సేవాభావంలో ఆయన ద్వారా భగవంతుడు ప్రవర్తిస్తూ ఉంటాడు భక్తుడి ద్వారా. He doesn't act or do anything. God does through. అంటే ఆయనగా ఆయన చేయట్లేదు, ఆయన ద్వారా భగవంతుడు చేస్తున్నాడు, ఆయన దాంతో ఉంటాడు. ఆయన అంటే అలాగే ఫీల్ అవుతాడు. Therefore, he joins the band of his foremost devotees who are Sarvabhuta Hite Ratha. అంటే అంతమంది యొక్క బాధకి ఇష్టపడినటువంటి, కంగడం కట్టుకున్నటువంటి వాళ్ళ దాంట్లో, అలాంటి వాళ్ళ దళంలో ఆయన చేరుతాడు. ఎవరైతే సర్వభూత హిత, సర్వజీవుల యొక్క మేలు కోరుతూ ఉంటారో వాళ్లతో ఈయన కలిసి పనిచేస్తూ ఉంటాడు. రథ అంటే లక్ష్మి స్ట్రాంగ్ గా డిటర్మినేషన్ ఉన్నారు. ఓకే, థ్యాంక్ యూ. డీప్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద వెల్ఫేర్ ఆఫ్ ఆల్ బీయింగ్స్. వాళ్ళకి అందరి యొక్క మేలులోనే ఆనందం, ఉత్సాహం ఉంటుంది. He does not worry, but he works for the welfare of all beings. ఆయన వరి అవడు, అంటే బాధపడ్డు భయపడ్డు, కానీ అందరి మంచి కోసం మాత్రం ఆయన పనిచేస్తూ ఉంటాడు, అందరి శ్రేయస్సు కోసం. Nay, he doesn't work, either, but worships the omnipresent being, considering
చదువు. He worships the omnipresent being, considering himself as a humble instrument in his hands. ఆయనగా ఆయన ఏం చేయడు కానీ ఆ భగవంతుడే చేస్తున్నాడు, తననేమో ఆయన చేతిలో పనిముట్టుగా వాడుకుంటున్నాడు అనే భావంతోనే ఆయన సమస్త పనులు చేస్తారు. ఇలాంటి సేవా కార్యక్రమాలు కూడా అదే భావంతో చేస్తారు. Chapter 4, Sutra 62. न तत्सिद्धाहु लोका व्यवहारो हेय किन्तु फलत्यागास् तत्साधनं च कार्यम् इव. न तत्सिद्धौ లోక వ్యవహారో తత్సిద్ధౌతో స్టార్ట్ అయినా నా తత్సిద్ధౌ లోక వ్యవహారో హేయః కింతు ఫలత్యాగాస్ తత్సాధనం చ కార్యం ఇవ. తత్సాధనం కార్యం ఇవ. తత్సాధనం చ కార్యం ఇవ అదేనా? అవును. అంటే ఆయన కర్మఫల త్యాగం అనేది చేసిస్తూ అదే సాధనంగా జీవిస్తారు. సిద్ధ నా స్టార్టింగ్ తత్ సిద్ధౌ లోక వ్యవహారో హేయః కింతు ఫలత్యాగాస్. అంటే లోక వ్యవహారంలో హేయః అంటే అలా ఉన్నా ఆయన ఏమోని కర్మ ఫలత్యాగం అనే దాంతో అన్ని పనులు చేస్తాడు. అంటే లోక వ్యవహారాలు ఇష్టంతో కాకుండా కర్మఫల త్యాగం అనే దాంతో ఆయన అన్ని పనులు చేస్తూ ఉంటాడు అన్నమాట. అందులో సిద్ధం. For its attainment, worldly duties are not to be abandoned, but one should not abandon fruits of action and do the sadhana. One should not abandon it. అంటే ఆయన తప్పు చదివింటాను మరోసారి మొత్తం మీనింగ్ చదవనా? ఫర్ ఇట్స్ అటైన్మెంట్ worldly duties are not to be abandoned, but one should abandon fruits of actions and do the sadhana. అదే అంటే కర్మలేవి వదిలేయక్కర్లేదు ప్రాపంచికమైనవి, కానీ వాటి యొక్క ఫలితాలన్నీ వదిలేసి ఆయన సాధన చేస్తూ ఉంటాడు, కర్మఫల త్యాగం చేస్తుంది. ఇప్పుడు explanation. So long as we live in this world and receive some benefits from our neighbors, and until by virtue of our spiritual attainments we are enabled to give our neighbors the blessings of the spirit. Chala undi. We shall not abandon our duties by those neighbors and shall be diligent in our service of community. So long as we live in this world and receive some benefits from our neighbors and until virtue of our spiritual attainments. అంటే మనం ఎంతకాలం ఈ ప్రపంచంలో జీవిస్తున్నామో మనం సాధించినటువంటి ఆధ్యాత్మిక అభివృద్ధితోటి మన నైబర్స్ తోటి మనకున్న కొన్ని డ్యూటీస్ మనం ఏం వదలక్కర్లేదు. We are enabled to give our neighbors the blessings of the spirit లో capital S. అదే అంటే
ఆ పరమాత్ముడి యొక్క బ్లెస్సింగ్స్ ని మనం మన యొక్క నైబర్స్ ఇచ్చి సహాయం చేయగలం. We shall not abandon our duties by those neighbors and shall be diligent our services of the community or society. మనకి ఉన్నటువంటి మన సర్వీసెస్ సేవల్ని చాలా నిపుణతతో మనం సొసైటీకి, సంఘానికి, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి కూడా మనం డెలిజెంట్లీ అంటే ఎంతో స్కిల్ తో చేయగలగాలి. అంటే ఏదో కేర్లెస్ గా కాకుండా నిపుణతతో చేస్తూ ఆ పరమాత్ముడి యొక్క కృపని, బ్లెస్సింగ్స్ ని వాళ్ళకి అందజేస్తూ మనం జీవించాలి. This is the unalterable rule. Stressed and emphasized by Gurudev Shivananda in his own life. తన జీవితంలో శివానంద గారు కూడా ఈ విషయాన్ని ఆచరించి చూపించారు. He is empathetic that every stage of our life, every day of it, our balance sheet should always show an increase of our spiritual assets. ఆయన ఎంపథెటిక్ కాదు, ఈజ్ ఎంపథెటిక్ కదా, ఎంపథెటిక్. ఆయన నొక్కి చెప్పారు, నొక్కి చెప్పారు ప్రతి క్షణం మన యొక్క ఆధ్యాత్మిక ఆస్తులు పెంచుకోవాలి. ఆధ్యాత్మిక ఆస్తులు అంటే మనం వీరాగ్యము అలాంటి సద్గుణాలు పెంచుకుంటూ ఉండాలన్నమాట. Okay. And we have given more than we have received from people around us. మనం వాళ్ళ నుంచి పొందిన కంటే మనం వాళ్ళకి ఎక్కువగా ఇస్తూ ఉండాలి. మనం ఏంటైతే ఇతరుల నుంచి పొందుతున్నామో వాటికంటే వాళ్ళకి ఇచ్చేది ఎక్కువగా ఉండాలి. Abandonment of the fruits of actions include performance of all our duties in a spirit of worship. అంటే మనం ఫలితాలన్నీ వదిలేసి పని చేస్తున్నాం అంటే అర్థం ఏంటి? మనం ఒక పూజ అనే భావంతో పనులన్నీ చేస్తున్నాం. స్పిరిట్ ఆఫ్ వర్షిప్, అదే పూజ అన్న భావంతో సమస్త పనులు చేస్తున్నాం అని అర్థం. Without attachment, without expectation of any worldly rewards. ఏ రకమైన ప్రాపంచికమైనటువంటి ఫలితాలు గాని, ఏ రకమైన ప్రాపంచిక బంధాలు గాని లేకుండా మనం పనులు చేస్తూ ఉంటాం. At the same time, we should diligently carry on our bhakti sadhana. అలాగే అదే సమయంలో ఇతర సేవ చేస్తూ ఉండాలి. మనం చాలా నైపుణ్యంతో మన భక్తి సాధనలు కూడా చేసుకుంటూ ఉండాలి. This attitude towards the world and this sadhana enable us to pay off our debts instead of accumulating them. ఈ రకమైన సాధన అంటే కర్మఫల త్యాగాన్ని మనం వదిలేయడం, తర్వాత ఇతరులకేమో చాలా భగవంతుడి పూజ అన్న భావంతో పనిచేయడం, వాళ్ళకి సహాయం చేయడం, ఇవన్నీ మనం చేయడం వల్ల ఎనేబుల్ మన యొక్క భక్తి అది ఇంకా మనకి ఏంటంటే వాళ్ళ పట్ల ఉన్న ఏదైనా రుణాలు ఉన్నా మనం వాళ్ళకి ఏదైనా బాకీ పడి ఉన్నామంటే ఏ జన్మలో అయినా అవి కూడా to wipe out our past karma also without accumulating new ones. మన గత అంటే గతంలో చేసినటువంటి కర్మ కూడా అది తీసేస్తాయి. ఇలాంటి పనులు చేయడం వల్ల మళ్ళీ కొత్త కర్మని పుట్టించాయి. Without accumulating new ones, to do dynamic sadhana,
which alone can enable us to introspect and find out our inner defects and weakness to be able to guard. చాలా ఉంది. మళ్ళీ మొత్తం ఫినిష్ చేసి మళ్ళీ చదవనా లేకపోతే మొత్తం సెంటెన్స్? అంటే మనని ఏ రకంగానూ ఇంట్రాస్పెక్ట్ చేసుకునేటట్టు కూడా, అంటే మనని మనం చూసుకోవడానికి దోహదం చేస్తుంది. మన సాధన ఏ విధంగా ఉంది, మనం ఏ రకంగా ఉంటున్నాం అనే దానికి కూడా దోహదం అవుతుంది. అండ్ ఇరాడికేట్ దెమ్, మనకు తెలిసిన మనలో ఉన్న గ్రో ఇన్ డివోషన్ డే బై డే. ఒక కాన్సెప్ట్ అయితే ఆపు, ఇరాడికేట్ సమూలంగా తీసేయాలి. మనలో ఉన్న లోపాలను తెలుసుకుని ఒక్కొక్క దాన్ని మనం తెలుసుకుంటూ తీసేస్తూ ఉండాలి. ఇంకా ఇరాడికేట్ దెమ్ అండ్ అట్ ద సేమ్ టైమ్ టు గ్రో ఇన్ డివోషన్ డే బై డే. అదే విధంగా ప్రతిరోజు మనం భక్తిని కూడా పెంచుకుంటూ ఉండాలి. మన భక్తిని కూడా వృద్ధి చేసుకుంటూ ఈ సమస్త పనులు కూడా మనం చేస్తూ మనలో ఏదైనా లోపాలు ఉన్నాయేమో అని ఇంట్రాస్పెక్ట్ చేసుకుంటూ నిష్కామంగా ఇతరులకు సహాయం చేస్తూ ఈ కర్మలు చేయడం వల్ల మనం ఈ రోజు రోజుకి భక్తి కూడా పెరగడం వల్ల అది కరెక్ట్ మార్గంలో భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని మనం మిగతా వాళ్ళ మీద కూడా ప్రసరింపచేస్తూ నిష్కామంగా కర్మఫల త్యాగాన్ని చేస్తున్నామంటే అది మన భగవంతుడిని పూజ చేసినట్టే లెక్క. అంటే ఆ ఫలితాన్ని మనం తీసుకోకుండా భగవంతుడికి అర్పించేస్తున్నాం. ఈ రకంగా చేస్తూ దినం దినం మన యొక్క భక్తిని పెంచుకోవాలి. చాప్టర్ 4 సూత్ర 63. స్త్రీ ధన నాస్తిక చరిత్రం న శ్రవణీయం. స్త్రీధన నాస్తిక చరిత్రం న శ్రవణీయం. స్త్రీ కూడానా? స్త్రీ అనేనా మొదట? స్త్రీ ధన నాస్తిక చరితం న శ్రవణీయం. అంటే సాధకులు భక్తులు ధనం కోసం, తర్వాత నాస్తికుల చరిత్ర వినకూడదు, వినశ్రవణీయం, వినకూడదు అనమాట. అంటే సంభాషించడం, ధనం కోసం ధనం ఆర్జించడం అవే కాకుండా వినశ్రవణీయం, అవి వినకూడదు. నాస్తికుల యొక్క జీవితం. Accounts relating to women, wealth, atheists and enemies should not be listened to. ధన అని ఉంది కదా, స్త్రీ ధన, ధన వెల్త్. ఓకే, ఇక్కడ ఎనిమీస్ ఎక్కడ వచ్చారు? సరే, అంటే ఇలాంటివన్నీ మనం వినకూడదు అని చూసారా. అక్కడ ఎనిమీస్ లేదు కానీ ఆన్సర్లో ఎనిమీస్ వచ్చింది. అంటే అంటే నాస్తికుల కోసం, తర్వాత స్త్రీల ధన, ఇలాంటి విషయాలన్నింటినీ మనం, అంటే ఆ భక్తులు ఎక్కువగా దాన్ని నా శ్రవణీయం, వినకూడదు. అంటే వాటిల్లో ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపెట్టి ఏంటంటే తెలుసుకోవడం, అవే వినడం చేయకూడదు. దాని ప్రభావం మన మీద ఉంటుంది కనుక. విమెన్, ఇది వ్యాఖ్య. ఇప్పుడు women represents lust. The meaning will not change if a lady devotee reads it as men. అంటే అక్కడ ఆడవాళ్ళు ఇక్కడ స్త్రీ అని అంటే ఇంకా అది లేడీ డివైటీ అంటే ఆ స్త్రీలు చదివినప్పుడు అక్కడ పురుషుల కోసం అలాంటి లక్స్ అంటే ఏంటి, ఒక ఏమంటారు ఎంజాయ్మెంట్ అలాగా ఉపయోగించుకోకూడదు అన్నమాట. అంటే అలా చదవాలి. ఆడవాళ్ళేమో స్త్రీ అనే వాళ్ళకి పురుష అని చదువుకోవాలి. అంటే ఇది అందరికీ వర్తిస్తుంది సుమా, ఒక్క జెంట్స్కే కాదు లేడీస్ కూడా అని చెప్తున్నారు. From time immemorial, lust has been regarded as one of the most powerful enemies of spiritual life. అంటే అనాది నుంచి కూడా ఈ లస్ట్ అంటే ఇలాంటి
అంటే స్త్రీని అనుభవించాలి అలాంటిది ఒక ఆధ్యాత్మిక సాధకుడికి మంచి శత్రువుగానే పరిగణిస్తున్నారు, అంటే పెద్ద శత్రువుగా. ఎందుకంటే అందులో పడిపోతే ఆధ్యాత్మిక సాధన అంతా పోతుందని. All over the world, great saints and mystics have exalted celibacy as an indispensable virtue for the seeker. అది అంటే ఎప్పుడు మహాత్ములు పెద్ద పెద్ద యోగులు అందరూ ఏం చెప్తున్నారంటే సాధకులకి బ్రహ్మచర్యం అనేది చాలా అవసరం, అంటే వీటన్నిటి నుంచి ప్రివెన్షన్ అని ఎప్పటి నుంచో చెప్తున్నారు. అది తప్పనిసరిగా ఉండాలని సాధకులు. The duties of the grihastha the household life, are heavy enough to demand 4 shoulders. Are ready enough? Heavy. Heavy enough. H-E-A-V-Y. Are heavy enough to demand 4 shoulders. The duties of the grihastha are heavy enough to demand 4 shoulders. డిమాండ్ 4 షోల్డర్స్ అంటే గృహస్థ యొక్క బాధ్యతలు కర్తవ్యాలన్నీ చాలా భారంగానే ఉంటాయి, కానీ మాకు ఇంకా ఎక్కువ షోల్డర్స్ కావాలి, ఎక్కువ మంది కావాలి అని డిమాండ్ చేయడానికి లేదు, అంటే మనం అన్ని కూడా నిర్వర్తించాలి. Hence, the need for a partnership of man and woman. అంటే అసలు మామూలుగా మనం గృహస్థ బాధ్యతలు ఒక్కడి చేయలేదు కనుక పార్ట్నర్షిప్, ఒక ఉమెన్ యొక్క సహాయం అవసరం అన్నమాట. The narrow spiritual path of the soul alone into the alone cannot allow two to walk abreast. Abreast. ABRES. అంటే ఈ సంకుచితమైనటువంటి నేరో అంటే చాలా అటువంటి ఆధ్యాత్మిక మార్గం చాలా ధైర్యంగా ఒక్కడే వెళ్ళిపోయేటట్టుగా ఉండగలిగారు. ఫర్ ద నేరో స్పిరిచువల్ పాత్ ఆఫ్ ద సోల్ అలోన్ into the alone cannot allow two to walk abreast. ఆధ్యాత్మిక మార్గం మాత్రం ఒంటరిగానే ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. గృహస్థ ధర్మానికి ఇంకొకరి సహాయం అవసరమేమో కానీ గృహస్థ బాధ్యతలు నిర్వర్తించడానికి ఆధ్యాత్మిక మార్గం మాత్రం ఒంటరిగానే ప్రయాణించాల్సి ఉంటుంది. Hence, the warning that the seeker should do the journey alone, a companion would most certainly retard progress, if not make it impossible. అంటే ఒక కంపానియన్ అంటే మనకు ఒక సహధర్మచారిలను ఒక మనతో ఉన్నటువంటి మిత్రుడు, అంటే భర్తకి భార్య, భార్యకి భర్త మిత్రుడిగా కంపానియన్ గా తీసుకుంటే ఇది ఒక టైంలో ఆధ్యాత్మికమైన ప్రయాణానికి ఒక ఇబ్బందిగానే ఉండొచ్చు, కానీ ఇది అసాధ్యం కాదు. కష్టతరంగా ఉంటుంది కానీ అసాధ్యం మాత్రం కాదు. It is only to emphasize that what is meant is lust, that we are asked to listen to accounts relating to women. It is only to emphasize. అర్థమైంది. ఏం చెప్తున్నారంటే విమెన్ చెప్పడంలో అక్కడ వాళ్ళతోటి ఉన్న లస్ట్ అంటే ఏంటంటే విలాసం కోసం కాదు అన్న విషయాన్ని ఇక్కడ నొక్కి చెప్పడానికే ఈ మాట చెప్పారు. అంతేగాని ఆ స్త్రీలని వాళ్ళని సహధర్మచారినిగా అంటే ఈ గృహస్థ బాధ్యతలను నిర్వర్తించేటటువంటి విధంగా యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ ఆ భోగ వస్తువుగా మాత్రం భోగం కోసం కాదు అని ఎంఫసైజ్ చేయడానికి ఇక్కడ స్త్రీ అన్న పదం వాడారు అని చెప్తున్నారు.
వస్తుంది. They will engender lust in the heart of the seeker and lead him to his spiritual ruin. అంటే సాధారణంగా స్త్రీలు వలన, అంటే స్త్రీలకు పురుషుల వలన వాళ్ళకి భోగలాలస పెరిగి ఆధ్యాత్మికమైనటువంటి నాశనం జరుగుతుంది కనుక ఇలా చెప్తారు. హలో హలో నేను వసంతమ్మ. ఈ నెక్స్ట్ పారాగ్రాఫ్ 657 అయింది. నేను నెక్స్ట్ పారాగ్రాఫ్ నుంచి చదువుతాను. ఓకే. అంటే చాలా పెద్ద పారాగ్రాఫ్ 7 అవుతున్నది కదా, అందుకని. ఓకే, అలాగేనా? చదివిదా శారద గారు? శారద గారు చదవమన్నారా? కదండి. ఏమండి ఏంటి? 2 సార్లు ఓకే ఓకే అంది, నీకు వినపడలేదు. సరే, ఓకే, సరే, థ్యాంక్ యూ. అందరికీ నా నమస్కారం. నెక్స్ట్ పారాగ్రాఫ్ పెద్దది, అందుకని మొదలు పెడదాం. వెల్త్ ఈజ్ అనదర్ గ్రేట్ టెంప్టేషన్. ధనం అన్నది మరొకటి మనందరినీ టెంప్ట్ చేసేది, అంటే లోభత్వానికి లోలత్వానికి గురి చేస్తుంది. ఫార్ ఇట్ ఈస్ ది సోర్స్ for the satisfaction of the instinct of self-preservation. It is a symbol of status or vanity, a passport to pleasure and hence to hell. ఇదేంటంటే మనం సెల్ఫ్ ప్రిజర్వేషన్, మనం హాయిగా జాగ్రత్తగా ఉంచుకోవడానికి, మన యొక్క స్టేటస్ ని పెంచుకోవడానికి, మరి మనం ఇది ఒక రకంగా స్వర్గానికి నరకానికి వెళ్ళే ఒక పాస్పోర్ట్ లాంటిది కూడా ఈ ధనం, సంపద. In the modern world, wealth itself has been made to do duty for God. అసలు ఈ నవీన ప్రపంచంలో మనం ఈ భగవంతుడి యొక్క సేవలకి, కర్తవ్యాల కోసం ఈ ధనాన్ని ఉపయోగించుకోవాలి. Wealth itself has, in the modern world, wealth itself has been made to do duty for God, exclamation mark, with disastrous consequences. అంటే భగవంతుడి యొక్క కర్తవ్యాలు చేయడానికే వాడుతున్నామా అన్నట్టుగా విత్ డిజాస్టర్స్ కాన్సిక్వెన్సెస్, అంటే భయంకరమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి ధనాన్ని ఉపయోగించడం అంటే భగవంతుడి ప్రేరణ. When everyone reaches out his hand to grab this limited commodity, there is disharmony, tension, hatred and warfare. ప్రతి ఒక్కరు కూడా అది వాళ్ళకి ఎక్కువగా ఎవరికి వారే దాన్ని సంపాదించాలి అనుకునేటప్పుడు అక్కడ ఎన్నో రకమైన బాధలు, యుద్ధాలు, డిజాస్టర్ అంటే అదే అలాంటివి అన్ని ఉంటూ ఉంటాయి. అంటే నేను ఎక్కువ సంపాదించాలని ప్రతి ఒక్కరి, అది లిమిటెడ్, పరిమితమైనది. అది అందరూ తానే సంపాదించేయాలనడం వల్ల యుద్ధాలు, తర్వాత బాధలు ఇవన్నీ పెరుగుతున్నాయి. Wealth has been created by man to serve him. అసలు సంపదలు ఎందుకంటే సృష్టించబడ్డాయి మానవుడికి సేవ చేయడానికి, సహాయం చేయడానికని సంపదలు వచ్చాయి. Nature's universal blessings are converted by him into personal property for the sake of convenience. ఆయనకి యూనివర్సల్ బ్లెస్సింగ్స్ అంటే విశ్వం అంతటికీ ఉపయోగపడేవన్నీ కూడా పర్సనల్ ప్రాపర్టీగా, వ్యక్తిగతమైనటువంటి ఆస్తులుగా
తన యొక్క కన్వీనియన్స్ అంటే తన సదుపాయం కోసం అలాగా చేసుకుంటున్నారు. When this convenient man-made servant ascends to the master's seat, man, the master, is enslaved. His master For when this convenient man-made servant ascends to the master's seat, then the master is enslaved. అంతేనా? తెలుసు. అంతే అంతే ఆ సెంటెన్స్ అంతే. అంటే ఈ మ్యాన్ మేడ్ సర్వెంట్ అంటే మనసుతోటి తయారు చేయబడినటువంటి ఈ సేవకుడు. ఈయన ఇటువంటివే మహాత్ముడి యొక్క పాదాలను కానీ వరకు వెళ్ళినప్పుడు ఈ ఎన్స్లేవ్డ్ బానిస అయిపోతాడు అన్నమాట. అంటే ఇది ధనానికి సంబంధించింది కదా ఈ వాక్యం. ధనం, మ్యాన్ మేడ్ సర్వెంట్. అది సర్వెంట్ భగవంతుడి యొక్క పాదాల దగ్గరికి వెళ్ళేటప్పటికి ఈ గుణంతో వెళ్తే మాత్రం ఆయన దీనికి బానిస అయిపోయి ఉంటాడు కనుక ఆయన దాన్ని రీచ్ అవ్వలేదు. కానీ ఇక్కడ ఇంకా అక్కడ రీచ్ అవ్వలేడు అవన్నీ చెప్పలేదు, కానీ బానిస అయిపోయి ఉంటాడు. Narada warns us to prevent this. నారదులు మనకి వార్నింగ్ ఇస్తున్నారు, అందుకని అలాంటి ధనకాంక్షని ఎక్కువగా పెట్టుకోవద్దు అని. స్త్రీ కోసం, ధనం కోసం ఇలాంటివన్నీ మనకి వార్నింగ్ ఇస్తున్నారు. తర్వాత అంటే మనమే బానిసలం అయిపోతామని కదా ఈ ధనంతో. ధనం అనేది మనం ఆర్జిస్తున్నాం. యాక్చువల్గా మనకు సర్వెంట్ లా అది పనిచేయాలి, కానీ మనమే దానికి సర్వెంట్ అయిపోతున్నాం అని అర్థం. అలాగా చెప్తున్నారా? మనం దాసులు అయిపోతున్నాం. We know the wealthy people are not happy. మనందరికీ తెలిసి ఏంటంటే ధనవంతులు ఎవరు కూడా సంతోషంగా లేరు. Wealth shall not lure us away from the path of love. మనకున్నటువంటి సంపద, ధనం ఏమని ఆ భక్తి మార్గంలోంచి బయటకి తీసేటట్టుగా ఉండకూడదు. We shall not lend our ears to the false stories of the blessings of wealth. అలాగే మనం చాలా ఇలాంటి కథలన్నీ వినకూడదు. ఎక్కువ ధనం వచ్చి వాళ్ళు ఎంత సుఖపడ్డారో అని చెప్తూ ఉంటారు. ఇలాంటి కథలన్నీ మనం వినడానికి మనం చెవులు పారేసుకోకూడదు. అంటే ధనం వల్ల కాదు మనిషి సుఖపడేది, కానీ చాలా మంది అలా చెప్తుంటే అబ్బా అవును కదా ధనం వల్ల సుఖపడుతున్నారు కదా అనుకుంటారు. అలాంటి వాటికి మనం వినడానికి ఉత్సాహం చూపించకూడదు, ఎందుకంటే అది నిజం కూడా కాదు. దీని తర్వాత ఒక సంస్కృత శ్లోకం ఉంది, అది నాకు తెలిసినంత భజగోవిందం శంకరాచార్యుల వారు రాసింది కదా, దాంట్లోని 2 లైన్లు రాశారు. ఇందులో చదువుతాను. అర్థమనర్థం భావయ నిత్యం నాస్తి తతః సుఖలేశా సత్యం పుత్రాదపి ధన భాజాం భీతిః సర్వత్రిష విహితారీతిః. అంటే ధనం గాని పుత్రులు గాని ఏవి కూడా మనకి సుఖాన్ని ఇవ్వవు, ఇవి మనకి భీతినే కలిగిస్తాయి. అంటే ధనం ఉన్నప్పుడల్లా ఎంతో భయం వస్తూ ఉంటుంది. వీళ్ళు కూడా ఎప్పుడైనా పోగొట్టుకుంటాం, ఇలాంటివన్నీ కూడా మనకి భయాన్ని కలిగిస్తున్నాయి కానీ మనకి సుఖాన్ని ఇవ్వటం లేదు అని దీని అర్థం. రిగార్డ్ వెల్త్ యాజ్ ది సోర్స్ ఆఫ్ మిస్ఫార్చ్యూన్. The wealthy dread their own children, and this is the universal rule.
ఉమ్. అది అంటే రెండు దాని గురించి చెప్తారా? ద వెల్దీ డ్రెడ్ దేర్ ఓన్ చిల్డ్రన్, అంటే చిల్డ్రన్ అంటే భయపడిపోతారనా? ద వెల్దీ డ్రెడ్ దేర్ ఓన్ చిల్డ్రన్. అవును. అంటే ఆ, ధనం వల్ల ఏది కూడా సుఖం రాదు. ఆ తర్వాత ఆ పిల్లలు ధనం, ఆ తర్వాత పిల్లలు ధనాన్ని తీయడం వీటి వల్ల కూడా చాలా మంది భయపడుతూనే అంటే బాధపడుతూనే ఉన్నారు. అంటే పిల్లలు ధనవంతుల పిల్లలు ఎప్పుడు ధనం కోసమే ప్రేమిస్తుంటారు వాళ్ళని. అందుకోసం ఎన్నో రకాలైనటువంటి కథలు కూడా ఉన్నాయి. ఇది అన్నమాట. అంటే వాళ్ళకి పిల్లలంటేనే భయం వచ్చేస్తుంది. ఎవరికి ధనం ఉంటుందో వాళ్ళకి ఆ ధనం ఎక్కడ తీసుకుపోతారో అని అందరి పట్ల ఒక భయం. పిల్లల్ని ప్రేమించడం బదులు వాళ్ళని భయపడుతూనే ఉంటారు. దెన్ నెక్స్ట్ పారాగ్రాఫ్ నాస్తికుల గురించి. ది నాస్తికాస్ atheists are often more dangerous to the spiritual aspirant than women and wealth. నాస్తికులు ఇంకా భయంకరంగా ఉంటారు. అంటే ఎవరికంటే ధనం కంటే స్త్రీల కంటే కూడా నాస్తికుల వల్ల భక్తులకు ఎక్కువ హాని జరుగుతుంది. They destroy the very roots of spiritual aspiration. అంటే ఆధ్యాత్మికంగా ఉన్నత స్థాయికి వెళ్ళడం అనే దానికి అవి ఏ నియమాలు ఉన్నాయో అన్నిటినీ వాళ్ళు నాశనం చేసేసి మాట్లాడతారు. Especially in the early stages, when our own faith has not struck deep roots, we should avoid atheists from a great distance. అంటే మనం ప్రారంభంలో ఉన్నప్పుడు ఇంకా అప్పుడు లేత భక్తి ఉంది, ఇంకా పూర్తిగా ప్రగాఢమైన భక్తి రానప్పుడు, అటువంటి సమయంలో నాస్తికులతో కలవడం, సంభాషించడం, వాదించడం వీటి వల్ల ఆ మాత్రం అంత ఈ మాత్రంగా ఉన్న భక్తి కూడా పోతుంది. అది ప్రగాఢ భక్తి వచ్చినప్పుడు ఎవరేం మాట్లాడినా పర్వాలేదు, కానీ ఆరంభంలో ఉన్న వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తతో ఉండాలి. వాళ్ళు చెప్పేది రైతేమో, నేనే తప్పుగా ఉన్నానేమో అనే భావన వచ్చి భక్తుడు తన మార్గం నుంచి పడిపోయే అవకాశం ఉంది కనుక మొట్టమొదటి స్థాయిలో అంటే స్టార్టింగ్ లో ఉన్న వాళ్ళు ఎవరు కూడా అలాంటి సంభాషణలో గాని వాదనలో గాని పాలు పంచుకోకూడదే మంచిది. అది చాలా హానికరం తన మార్గానికి అని చెప్తున్నారు. It is not our business to reform them. అది వాళ్ళని మనం సంస్కరించడం మన పని కాదు. It is God's task. అది మాత్రం భగవంతుడి యొక్క పని. He knows how best to do it. ఆయనకి తెలుసు ఎప్పుడు ఎవరిని ఏ రకంగా మార్చాలో ఆయనకు బాగా తెలుసు. We should keep ourselves away and pray for them. మనం వాళ్ళ నుంచి దూరంగా ఉంటూ వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి. We are like fire and they like water. మనం అగ్ని లాంటి వాళ్ళైతే వాళ్ళేమో నీళ్ళ లాంటి వాళ్ళు. అంటే అగ్ని నీళ్లు ఏం చేస్తాయంటే అగ్నిని ఆర్పేస్తుంది. మనలో ఉన్న భక్తి అనే అగ్నిని ఆ నాస్తిక యొక్క సంభాషణని సాంగత్యం అంటే పూర్తిగా నాశనం చేసేస్తుంది. అది ఎప్పుడు ప్రారంభ దశలో ఉన్నప్పుడు కానీ పరమ భక్తి లేని వాళ్ళని ఎవరు ఏమీ చేయలేరు. ప్రగాఢ భక్తి వస్తే అప్పుడు ఏం జరగదు. When these two come together, the fire and water, the result is always unpredictable. It depends upon the relative strength. అంటే ఆ నాస్తికుడితో మనం దగ్గరగా వచ్చాం అనుకోండి, అప్పుడు వాళ్ళ యొక్క బలం మీద మన బలం, ఆ స్ట్రెంత్ ఎవరు ఎక్కువ వాళ్ళే గెలుస్తారు. రిలేటివ్ స్ట్రెంత్ అంటే భక్తుడి బలమా నాస్తికుడి బలమా? నాస్తికుడు ఎక్కువ కాన్ఫిడెన్స్ తో మాట్లాడుతుంటే
భక్తుడికి కొంచెం కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, అవునేమో నేనే కరెక్ట్ గా లేను, వాడే రైట్ ఏమో అనిపిస్తుంది. అందుకని నాస్తికుడు కొంచెం బలహీనుడైతే అప్పుడు భక్తుడి మీద వస్తారు. అందుకని అది మనం చెప్పలేం ఏ రకంగా ఉంటుంది, అన్ప్రిడిక్టబుల్, ఊహించలేము ఫలితాలు ఎలా వస్తాయో లేదు. If the fire is stronger than water, the water is evaporated. If the fire is అంటే పూర్తిగానే బాష్పంగా అయిపోతుంది, అంటే ఆవిరి అయిపోతుంది. అదే విధంగా ఇటు చెట అయితే వాటరే ఎక్కువ పవర్ఫుల్ అయితే అది అగ్నిని ఆర్పేస్తుంది. If the fire is weaker than the water, then it will be put out. Full stop. We should first augment the spiritual fire in us, and that is our soul business. మనం ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి అగ్నిని ఎంచుకుంటూ ఉండాలి ఎప్పుడు కూడా. అది మన యొక్క ముఖ్యమైనటువంటి పని. అంటే ఆ భక్తి అందరూ క్షీణించకుండా చూసుకోవాలి. If it is God's will, the atheist will be converted by our own example without our having to persuade him by argument. అంటే ఆయన ఇది గాడ్స్ విల్, అంటే అతన్ని మనం ఆర్గ్యుమెంట్స్ తోటి కన్విన్స్ చేయక్కర్లేదు. అది నాస్తికుడు మనకు కనిపిస్తే ఆయనతో మనం ఆర్గ్యుమెంట్ చేసి నేను తప్పు నేను రైట్ అని నిరూపించుకోవాల్సిన అవసరం ఏమీ లేదు. తర్వాత అకౌంట్స్ ఆఫ్ అవర్ ఎనిమీస్ దాని గురించి పారాగ్రాఫ్ ఉన్నది, ఎనిమీస్ గురించి. ఇందులో అప్పుడు సూత్రంలో వైరి అనే వర్డ్ కూడా ఉన్నది, తెలుగులో రాసుంది. స్త్రీ ధన నాస్తిక వైరి చరిత్రం నా శ్రవణీయం. వైరి ఇప్పుడు అంటే వీళ్ళందరూ శత్రువులు కనుక వీళ్ళ చరిత్రని శ్రవణీయం వినకూడదు. accounts of our enemies, full stop. We have no enemies, we shall have none. అసలు మనకి ఎవరు శత్రువులే లేరు. That is the condition prerequisite if we are to grow in devotion. భక్తిలో మనం వృద్ధి చెందాలంటే మనకు శత్రువులు ఎవ్వరూ లేరు అన్నప్పుడే అనే అది మనకి ముఖ్యమైనటువంటి కండిషన్ అన్నమాట. అంటే మనకు ఎవరిని శత్రువులుగా ట్రీట్ చేయకూడదు, అది కదా. అలాగే అంటే ఇవి ఏమిటంటే భక్తి శత్రువులు, మనం భక్తి పెరగడానికి శత్రువులు, అంతేగాని మనకు శత్రువులు అని కాదు. సరే, అవును, కరెక్ట్. What is meant here is only those people who regard themselves as our enemies. Full stop. వాళ్ళనే అంటే మనం ఎనిమీస్ గా ఎందుకు భావిస్తున్నాం? మన భక్తి క్షీణించిపోతున్నాం. Why does Narada want the aspirant to avoid listening to stories about them? నారదుడు గారు ఎందుకు వాళ్ళ కోసం కథలు అవి వినొద్దన్నారు అని మళ్ళీ దానికోసం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. To avoid gossip. ఒకటి ఏంటంటే వృధా సంభాషణ కూడా వదిలేయాలి. ఇదే కృష్ణమూర్తి గారి సూత్రాల్లో కూడా ఉన్నది కదా, ఎట్ ద ఫీట్ ఆఫ్ ద మాస్టర్. గాసిప్ వల్ల ప్రేమ రహితులం అయిపోతున్నాం అని చెప్తున్నారు. అది ఎంత నష్టం చేస్తుంది, మనం ఎన్ని రకాలైన దుష్కర్మాలు చేస్తున్నాం అవన్నీ వివరించారు. దానివల్ల అది తెలుసుకుంటే మనం అలాంటి దుష్కర్మలు చేస్తున్నాము అని తెలుసుకుంటే ఆటోమేటిక్ గా వదిలేస్తారు. అంటే అది మనని ప్రేమ రహితులుగా చేయడంలో అని మొట్టమొదటి పాత్ర గాసిప్ ఉంది. If people around us
No. What we like to hear stories about our enemies. చాలా చాలా సృష్టించి మరి ఆ ఎన్నో కూడా సృష్టించేస్తుంటారు అబద్ధాలు. Our peace of mind is thus disturbed. అలాగా మనకున్నటువంటి శాంతి కూడా భంగం అయిపోతుంది. In our heart there is no malice. మన హృదయంలో ఏ రకమైనటువంటి చెడు అభిప్రాయం లేదు. ఎవరి పట్ల కూడా చెడు భావన లేనే లేదు. Why need we bother what others think of us? అందుకని మనం ఇంకొకరు నా కోసం ఎలా ఆలోచిస్తున్నారని మనం ఎందుకు అంత పట్టించుకోవాలి? వాళ్ళు అలా ఆలోచించినా మనకు దాంతో సంబంధం లేకుండా ఎందుకు ఉన్నాం? Let us pray for all. వీళ్ళు సాధనం ఎలా ఆలోచించినా మనం ఎందుకు అంత ఇతరుల అభిప్రాయానికి అంత ప్రాముఖ్యత ఇవ్వాలి? మన పట్ల వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ అదే కదా మనం చేసేది. లోకము చుట్టుపక్కల వాళ్ళు నన్ను అనుకోవాలని భావించడం వల్లే ఇమేజ్ మేకింగ్ అనేది మనం చేస్తాం. అంటే ఎప్పుడు ఊహాత్మక చిత్రంలోనే జీవిస్తూ ఉంటాం, మన ఇమేజ్ లో జీవిస్తాం. ఎందుకంటే అందరూ మనం ఎక్కువగా అనుకోవాలి, అందరూ ఎందుకు అనుకోవాలి, వాళ్ళ భావాలను మనం ఎందుకని అంత ప్రాముఖ్యత ఇవ్వాలి? మనమేమో సరి అయిన ధర్మమైన కార్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతే వాళ్ళ అభిప్రాయం ఎలా ఉన్నా మనం దాన్ని గడ్డిపాతులాగా తీసి పారేయాలి. లోకం యొక్క అభిప్రాయానికి అంత విలువ ఇవ్వడం బట్టే మనం ధర్మ మార్గాన్ని తప్పుతాం. వాళ్ళు నన్ను మంచి అనుకోవాలని వాళ్ళ సరి అయిన సంస్కారాలు కాకపోతే మనం కూడా చెడు పనులు చేస్తాం. అందుకని లోకము యొక్క ఘనత అంటే వాళ్ళు నన్ను గొప్పగా అనుకోవాలని ఇమేజ్ మేకింగ్ అనేది మనం తీసి పారేయాలి. కృష్ణమూర్తి గారు కూడా అందుకే వీఆర్ ఓన్లీ లివింగ్ అండ్ ఇమేజెస్ అని చెప్తున్నారు. అంటే అందరూ నన్ను ఎక్కువ అనుకోవాలని దాంట్లోనే ఉంటాం కానీ నిజంగా మనం ఎక్కువ అవడానికి ప్రయత్నించట్లేదు. అందుకే భక్తులు కానీ సాధకులు కానీ ప్రపంచం యొక్క అభిప్రాయాన్ని తాను ధర్మమైన పనులు చేస్తూ ప్రపంచం తను ఎక్కువ అనుకుంటున్నారా, నీతులు అనుకుంటున్నారా అనే మాటని మనం ప్రాముఖ్యం ఇవ్వక్కర్లే. ఆ అభిప్రాయానికి అంత విలువ ఇవ్వకూడదు. గడ్డిపోచలాగా తీసి పారేయమంటాడు బుద్ధుడు కూడా. వాళ్ళ అభిప్రాయాలు మనకేం ముఖ్యం కాదు. వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు భోగలాలసులు అయితే మనం భోగలాలసత్వాన్ని ఇష్టపడతారు. వాళ్ళు గొప్పలు చెప్పుకునే వాళ్ళు అయితే అంటే పై వాళ్ళకి గొప్పగా జీవించాలంటే మనం కూడా అలా జీవించడాన్ని ఇష్టపడతారు. అందుకని మనం పతనం అయిపోతాం. అందుకని లోకం యొక్క అభిప్రాయాన్ని గడ్డిపోచలాగా తీసి పారేయాలి. పక్కవాడు మంచి అనుకోవాలి అనేది ఒక సాధకుడు దాన్ని అధిగమించాలి. Let us pray for all and mind our own business. అది అందరి కోసం మనం ప్రార్థన చేసి మన పని మనం చేసుకుంటూ ఉండాలి. వాళ్ళ పనుల్లో మనం ఇంటర్ఫియర్ అయ్యి వాళ్ళని డిస్టర్బ్ చేసుకుంటాం. Let us not lend our ears to gossip. That will save a lot of our time, preserve our peace. That will save a lot of our time, comma. మన సమయం చాలా
అంటే వేస్ట్ చేయకుండా. ప్రిజర్వ్ అవర్ పీస్ ఆఫ్ మైండ్ అండ్ malice entering our heart. ఎప్పుడు కూడా మన మనశ్శాంతిని భద్రంగా కాపాడుకుంటూ చెడు అన్నది మన హృదయంలో ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి. ఈ సూత్రం అయిపోయింది. ఈ నెక్స్ట్ సూత్ర 64, చాప్టర్ 4, సూత్ర 64 చదువుతాను. అభిమాన దంభాధికం త్యాజ్యం. త్యాజ్యం త్యాజ్యం అనే రాసింది. తెలుగులో నేను చదువుతున్నాను. త్యాజ్యం అంతే. అభిమానం దంభాధికం అంటే అహంకారం, అహంకారం, ఇవన్నీ కూడా వదిలేయాలి. త్యాజ్యం అంటే వదిలేయాలి. ఎవరు? భక్తుడు. అదే ఇంగ్లీష్ లో కూడా అదే రాసింది. ప్రైడ్, వ్యానిటీ అండ్ అదర్ వైసెస్ మస్ట్ బి గివెన్ అప్. ఇవన్నీ కూడా వదిలేయాలి. త్యాజ్యం అంటే గివెన్ అప్ అన్నా వదిలేయాలి. ఇవన్నీ అంటే అహం, గర్వం, తర్వాత వ్యానిటీ అంటే అందరి ముందు నేను చాలా గొప్ప అనుకుంటున్నాను అటువంటి భావన, ఇవన్నీ కూడా మనం వదిలేయాలి. అదే ఇందాకలు కూడా మనం అదే చెప్పుకున్నాం. ఈ సూత్రంలో కూడా అదే, అంటే తాను చాలా గొప్పవాడిని, నాకు ఎంతో ఆత్మగౌరవం ఉంది అనుకుంటూ అలాంటివన్నీ కూడా మనం చాలా విషయాల్లో ఈ ఆధ్యాత్మిక మార్గంలో మాత్రం అవన్నీ వదిలేయాలి. నన్ను అందరూ గొప్ప అనుకోవాలి, పని చేయడం, అలాంటివన్నీ ఆధ్యాత్మిక సాధకుడు ఎవరు ఏమనుకున్నా అదే అసలైన ధైర్యం. అటువంటి ధైర్యం ఉండాలి సాధకుడికి. ఎవరు తను ఏమనుకున్నా నాకు సంబంధం లేదు, నేను మాత్రం రైతు వేలో భక్తి మార్గంలో వెళ్ళి వాళ్ళ శ్రేయస్సు కూడా కోరుతూ ముందుకెళ్తాను అనే భావంతో ఉన్నప్పుడు అవి ఏది కూడా ఆయన భక్తికి ఎప్పుడు కూడా అడ్డురాదు. ఈ దంభాహంకారం కోసం ప్రయత్నిస్తుంటే పడిపోతాం మనం. ఆ విషయం మనకు తెలియదు. వాళ్ళ మనస్సుల్లో మన గ్రేట్నెస్ ఆలోచిస్తున్నాం కానీ మనకెంత హాని జరుగుతుందో మనం చూసుకోలేదు. వ్యాఖ్యానం స్టార్ట్ అవుతున్నది. When we turn to the sayings and writings of the great devotees of all nations, we are immediately wonderstruck at the humility which characterizes them. అంటే మనం ఎంతో మంది ఏ దేశం భక్తులు రావాలి చదివినా వాళ్ళకున్న నమ్మకం చూస్తే ఎంత నమ్మకం ఉంటుంది అని. అంటే వండర్స్ అంటే మనకి ఆశ్చర్యపోతుంటారు. మనకి కూడా ఈ దంభాహంకారాలన్నీ నమ్రతారహితంగా చేసి ఆ నమ్రత వల్లే మనం అది ఒక బ్లెస్సింగ్ అనమాట. అది కోల్పోయిన వాళ్ళు ఎన్నో హానిలు పొందుతూ ఉంటారు, మార్గంలోంచి పక్కకు వచ్చేస్తారు. అందుకని అవన్నీ వదిలేయాలి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నారు, మనం ఇతర దేశాలే కాదు మన దేశంలో భక్తులు గాథలు చూస్తుంటే వాళ్ళు ఎంత నమ్రతతో జీవించారో ఆశ్చర్యం కలుగుతుంది అని చెప్తున్నారు. The Alvars and Nayanars of the south, the Dasas of Kannada Desa, Tukaram, Meera, Tulsidas, Kabir Das, and the Christian saints and mystics, all of them express extreme humility in their hymns to praise God. ఆళ్వార్లు, నాయనార్లు, మీరాబాయి, తుకారాము ఇలాంటి మహాభక్తులు, అలాగే ఎంతమందో క్రిస్టియన్ భక్తులు, పోపులు, వాళ్ళు కూడా వీళ్ళందరూ కూడా ఎంత నమ్రతతో జీవించారో మనం వాళ్ళ జీవితాన్ని చదివితే మనకు తెలుస్తుంది. అన్ని మతాల్లో ఉన్నారు ఇంత సింపుల్ గా జీవించి. అంటే ఎప్పుడైతే పరమ భక్తుడు అవుతాడో ఆయన ఏ మతం వాడైనా సరే ఒక నమ్రత వచ్చేస్తూ ఉంటుంది భక్తి భగవంతుడితో ఉన్నటువంటి బంధం వల్ల. అది
వాళ్ళ జీవిత చరిత్రను చదివితే మనకి అర్థమవుతుంది. As I have already pointed out, when they thought and wrote as individual seekers aspiring for God, in other words, when they were not in mystic union with God, but were conscious of their physical and mental being, they recognized that on the human level they were weak, ignorant, miserable and worthless. మళ్ళీ కొంచెం కట్టది. చాలా సెంటెన్స్ పెద్దది, మెల్లిమెల్లిగా మళ్ళీ చదివిదా? 2-3 పదాల మధ్యలో నాకు క్లియర్ గా వినబడలేదు. మళ్ళీ చదువుతాను సరిగ్గా. As I have already pointed out, నారదా చెప్పాడు, when they thought and wrote as individual seekers. అంటే నేను ఆల్రెడీ మీకు చెప్పినట్టుగా వాళ్ళు వ్యక్తిగతమైనటువంటి భక్తులుగా వాళ్ళు ఆలోచించినప్పుడు aspiring for God. In other words, when they were not in mystic union with God, వాళ్ళు భగవంతుడితోటి అంతర్గత తాదాత్మ్యం చెందనప్పుడు, but were conscious of their physical and mental being, వాళ్ళు వాళ్ళ యొక్క మానసిక భౌతిక స్థితిని ఎక్కువగా పట్టించుకుంటూ they recognized that they were weak, ignorant, miserable, బలహీనుని, చాలా బాధ్యాల్లో ఉన్నాను, అజ్ఞాని. ఎప్పుడు అనుకుంటాడు భక్తుడు అలాగంటే, తను తాను ఒక వ్యక్తిగా తన మానసిక స్థితి, తన భౌతిక స్థితి ముఖ్యమని భావిస్తూ ఉన్నటువంటి ఎవరైతే భగవంతుడితో సాధాత్మ్యం చెందలేదో అటువంటి వాళ్ళు ఇలా భావిస్తారు. ఏమని భావిస్తారు? నేను అజ్ఞానిని, నేను బలహీనుని, నేను ఎప్పుడు బాధల్లో ఉంటున్నాను అని భావిస్తుంటారు. If we, next paragraph, if we constantly evolve this idea in our mind, we shall be truly humble. ఇప్పుడు ఇవన్నీ విన్నాక మనకి ఎలాంటి ఐడియా వస్తుందంటే, మనం చాలా హంబుల్ అంటే చాలా నమ్రతగా, చాలా నిరాడంబరంగా, అహంకారం లేకుండా నిరహంకారిగా ఉండాలి అని మనకి ఇవన్నీ చూస్తుంటే తెలుస్తుంది. ఎందుకంటే అవన్నీ ఉండడం వల్ల మనం నష్టమే కానీ లాభం ఉంటుంది. ముఖ్యం, నా మనసే ముఖ్యం అని జీవించడం వల్ల బాధలు ఎక్కువగా ఉంటుంది, అజ్ఞానిగా ఉంటుంది. The individual is not NAUGHT. God is everything. అంటే వ్యక్తి ఏమీ కాదు, పరమాత్ముడే సమస్తం. The individual minus the individuality is God. వ్యక్తిత్వాన్ని పూర్తిగా వ్యక్తి ఎప్పుడైతే తీసేస్తాడో ఆయన భగవంతుడికి సమానం అయిపోతాడు. అంటే వ్యక్తిలో ఉన్న వ్యక్తిత్వాన్ని మైనస్ చేసేస్తే, అంటే వ్యక్తిత్వాన్ని పూర్తిగా ఆయన కోల్పోతే ఆయన పరమాత్ముడికి సమానం అయిపోతాడు. ఆ వ్యక్తిత్వమే అతన్ని దూరంగా చేస్తుంది. భగవత్ తత్వంతో ఏకత్వానుభూతి చెందకుండా అడ్డేది ఏది అంటే వ్యక్తిత్వం. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో, భౌతిక మార్గంలో ఏ వ్యక్తిత్వం అవసరం అంటున్నారో ఆధ్యాత్మిక మార్గంలో దాన్ని తీసేయాలని చెప్తారు. We shall then not be fatalistic, FATALISTIC, fatalistic or pessimistic. అప్పుడు మనం ఎలా అవుతాం? చాలా బాధపడి, ఫెటల్ అంటే చాలా ఇబ్బందులకి, పెసిమిస్టిక్ అంటే భగవంతుని నమ్మకుండా అని కాదు,
రాంగ్ దాన్ని నెగటివ్ గానే ఆలోచిస్తూ ఉంటాం. అలా అప్పుడు ఎప్పుడైతే మనకి ఇలాంటి అహంకారం వీటన్నిటితో ఉంటాయో అంటే ఆ సమయంలో అతను పెసిమిస్టిక్ గా ఉంటాడు. పెసిమిస్ట్ అంటే ఎవరు? ఎప్పుడు అశుభాలే ఆలోచిస్తారు, పనులు జరగవనే ఆలోచిస్తారు. అలాంటి వాడిని పెసిమిస్టిక్ అంటారు, పెసిమిజం అంటే. ఫ్యాటలిస్టిక్ అంటే అలాంటి వాడి అంటే ఎప్పుడు కూడా నష్టాలే వాళ్ళకి. But we shall be truly humble without losing our divine prerogative to serve as channels for his light, power and wisdom to flow through. ఆయనకి మనం మాత్రం ఎప్పుడు హంబుల్ గానే అంటే ఎప్పుడు కూడా చాలా హంబుల్ అంటే నమ్రతగా వినయంగా ఉంటూనే ఆయన శక్తి అప్పుడు మనకున్న వ్యక్తిత్వం అన్ని పోయినప్పుడు ఆయన శక్తి ఆయన ప్రేమ అన్ని మన ద్వారా ప్రవహించే ఒక వాహకంగా మనం తయారవుతాం. పరమాత్ముడి వాహకంగా అది చాలా గొప్ప స్థితి అనమాట. ఆయన వాహకంగా ఆయన తయారు చేసుకుంటాడు. ఎందుకంటే ఎప్పుడు అయితే నిస్వార్థత వచ్చేస్తుందో, ఎప్పుడైతే నమ్రత ఉంటుందో, ఎప్పుడైతే వ్యక్తిత్వం పూర్తిగా నశించిపోతుందో ఆయన సేవకుడుగా అయిపోతాం మనం. ఈ సూత్రం అయిపోయింది. నెక్స్ట్ సూత్ర 65. ఇది కొంచెం పెద్ద సూత్రంగా ఉంది. 2 లైన్లు ఉన్నాయి. తదర్పితాఖిలాచారః సకామ తదర్పితాఖిల అంటే అఖిల సారాన్ని ఆయనకు అర్పించేసి తదర్పితాఖిలాచారః సకామ క్రోధాభిమానాధికం తస్మిన్నేవ కరణీయం. అది అంటే సమస్త వ్యవహారాలు ఆయనకే అర్పించేస్తాం. కామ క్రోధ మోహాభిమానాలు కూడా సమస్తము కూడా ఆయన యొక్క కరణీయంగా అంటే పనిముట్లుగానే వాడుకుంటూ ఉంటాం. అంటే అవి మన కోసం ఏనాడు కూడా ఉపయోగించాం, సమస్తము ఆయనకు అర్పించడం. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్. Because all our activities have been surrendered to him, kama, krodha and abhimana, desire, anger and vanity also are to be directed towards him. అంటే మన కామ క్రోధాలు అవన్నీ కూడా ఆయనకే మనం అర్పించేస్తున్నాం. దానివల్ల ఏం జరుగుతుందంటే మనం వాటికి వసులవ్వం. మనము కామక్రోధ అలాంటి అంటే నెగటివ్ క్వాలిటీస్ ఎలా అర్పిస్తాము భగవంతుడికి? ఎప్పుడైతే సర్వసమర్పణ జరిగిందో సమస్తం ఆయనకే, ఆయన కానిది ఏది లేదు. ఆ స్థితిలో అక్కడ పాజిటివ్ లేదు, నెగిటివ్ లేదు. ఆయన కింద ఏది లేదు. ఒక సర్వసమర్పణ స్థితి వచ్చినప్పుడు సమస్తము ఆయనకి. ఎందుకంటే ఆ డివైన్ ప్లాన్ లో ఆ నెగటివ్ లక్షణానికి దాని ప్రాముఖ్యత ఉంటుంది. అప్పుడు నెగటివ్ క్వాలిటీస్ ఉండనే ఉండవు కదా, ఉన్నవి ఎలా అర్పిస్తాము? ఎందుకు అర్పించకూడదు? సమస్తం ఆయన వల్లే జరుగుతున్నాయి అనే జ్ఞానం వచ్చినప్పుడు అప్పుడు జరిగేది అది కూడా ఆయన వల్లే. ఒకరి మీద మనం కోపం చూపించాలి, అక్కడ కూడా మనం దాని వల్లే జరుగుతాయి. అంటే కోపం చూపిస్తాం కానీ కోపం ఉండదు. ఎప్పుడైతే అతనికి అర్పించేసామో ఈ బలహీనతలన్నింటినీ మనం జయించేస్తున్నాం. అంటే వస్తూ ఉంటాయా ఈ బలహీనతలు? మనిషిలో వస్తూ ఉంటాయా? అంటే భక్తుల్లో వస్తూ ఉంటాయా? అది అడుగుదాం. ఈసారి పరిపూర్ణుడు అయ్యాడు కదా, పరిపూర్ణత్వం వచ్చే వరకు సర్వకర్మలు అర్పించుదును, సమస్తము అర్పించుదును. అది నెగటివ్ అంటూ మనం కండిషన్ అవ్వక్కర్లేదు. ఎనీథింగ్ వీ హావ్ టు సబ్మిట్, అన్ని ఆయనకి అర్పించుదును. అంత గట్టిగా ఇది అని మనం పెట్టుకోకర్లేదు. ఆయన అనుగ్రహంతో జరుగుతుంది కనుక ఆ స్థితి అక్కడ ఎలా వస్తుందంటే అన్ని ఆయన అనుగ్రహంతో. కనుక నేను చెప్పాను కదా, సత్త కూడా పరమాత్మ స్వరూపంగా భావిస్తారు భక్తులు.
అప్పుడు ఆయనకి మామూలు వాళ్ళకి ఏదో నిమిషం అక్కడ ఉండదు వాళ్ళకి భక్తి అని. అందుకని సమస్తము ఆయన అనుగ్రహం, క్రోధం ఆయన అనుగ్రహం కాదా, సర్వము ఆయన అనుగ్రహం అని ఆయనకి అటువంటి భావంతో అర్పించేస్తారు. దానివల్ల ఆయనకి ఇంక ఏ పని కూడా తనది అనేది ఉండే ఉండదు. వ్యాఖ్యానం స్టార్ట్ అవుతున్నది. లెట్ us take vanity first, full stop. Real humility is difficult to understand. రియల్ Humility is difficult to understand. నిజమైనటువంటి నమ్రత అనేది అర్థం చేసుకోవడానికి చాలా కష్టం అన్నమాట. అంటే అంత ఆ నమ్రతా స్థితి ఏంటి అనేది అర్థం చేసుకోవడానికి కష్టం. We have to guard ourselves against backbonelessness అని రాసింది. అది అంటే బ్యాక్ బోన్ అంటే ఏంటి, మనకి దన్నునిచ్చేది. అంటే ఆ దన్ను అన్నది లేకుండా మనం మనం రక్షించుకోవాలి. అంటే ఏంటంటే ఇక్కడ మనమేమి మనల్ని రక్షించుకోవడానికి తెలుసుకోకర్లేదు, ఆయనకి సర్వము అర్పించేస్తే ఆయనే రక్షిస్తాడనే భావన. బ్యాక్ బోన్ లెస్ అంటే బ్యాక్ బోన్ ఇస్ గివింగ్ ద స్ట్రెంగ్త్. అక్కడ భౌతికంగా అలా ఆలోచించకూడదు. బ్యాక్ బోన్ అని మనం మనకేమో రక్షణకేమో ఉపాయాలు తెచ్చుకోవక్కర్లేదు, ఎందుకంటే ఆయనే నన్ను అందిస్తున్నాడు అనే ఒక భావనలో ఉన్నప్పుడు మనం డిఫెన్సివ్ మెకానిజమ్స్ ఏవి తెచ్చుకోవలసిన అవసరం లేదు. సర్వరక్షణ ఆయన ద్వారా జరుగుతుంది. నేను రక్షణ ఉపాయాలు ఏను నా యొక్క, అందుకే సమర్థన కూడా చేయొద్దంటారు. ఎందుకంటే నేను చేసేది రైతుని, అది ఆయనకి తెలుసు. అందువల్ల మనం ఏది కూడా మనకు డిఫెన్సివ్ గా ఉంచుకోకర్లేదు, మనం రక్షించుకోవడానికి. ఎందుకంటే ఆయన అండర్లో ఉన్నాం, ఆయన రక్షణలో ఉన్నాం, మనమే ఆలోచించక్కర్లేదు. ఆఫ్టర్ ఆల్ ఒక రక్షక భటులు పక్కన ఉంటేనే ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ యొక్క రక్షణ కోసం చూసుకోరు. మరి పరమాత్ముడే మన వాడైనప్పుడు మన రక్షణోపాయాలు మనకు అవసరం లేదు. Else we might fall a prey to any evil force that may assail us. మన ఏ ఈవిల్ ఫోర్స్ నుంచైనా మనం సైలెంట్ మనం ఓవర్కమ్ చేస్తున్నప్పుడు పడిపోతుంటాం. If we make a fetish of our humility, then our vanity will masquerade as humility. ఫెటిజా అక్కడ ఏంటన్నా, అవర్ హ్యూమిలిటీ ముందు ఫెటిష్ అంటే ఏమిటో చూసిదా, ఏమిటో పదం అర్థం స్పెల్లింగ్. If we FETISH. ఫెటిషనా? ఓకే. మనమేమో మన హ్యూమిలిటీని తగ్గించేసుకుంటూ ఉంటాం. అంటే అప్పుడు ఏంటవుతుంది, మనం ఏంటంటే హ్యూమిలిటీ పోగొట్టేసుకుని మనకి అహంకారాన్ని నమ్రతగా మనం వ్యవహరిస్తూ ఉంటాం. అది డిక్రీజ్ అయిపోతుంది కొద్ది. అంటే సరి అయిన నమ్రత లేకపోయినా ఆ నమ్రత చూపిస్తున్నా సరే మనమేమో అహంకారాన్ని నమ్రతన్న ముసుగుతోటి భావిస్తూ జీవిస్తాం. We will be proud of our humility. ఇంకా పైగా మనకున్న నమ్రతకి మనం ఎంతో గర్విస్తూ ఉంటాం. నాకే గొప్ప నమ్రత ఉంది. Therefore, Narada asks us to direct our abhimana, vanity, towards God. అందుకే మన యొక్క అభిమానం అంటే దాన్ని భగవంతుడి వైపు మరలించిందని చెప్తున్నాడు ఆయన. అంటే ఇక్కడ వ్యానిటీ అంటే మనం వర్క్ చేసేదంతా నేనంతా అని అదంతా భగవంతుడి వైపు, ఆ దంభాహంకారం అంతా పరమాత్ముడి వైపు మరలించినట్టున్నారు. అంటే ఏంటి, ఆయనకి అదంతా అర్పించుకుంటే ఇంకా తానేమీ లేదు అనే స్థితి వచ్చేస్తుంది. Quotations lo undi, I have surrendered to God. I am proud of him.
He is omniscient, omnipresent, and omnipotent. నేను భగవద్గీతం చేస్తున్నాను. ఆయన అంతటా అన్ని చోట్ల వ్యాపించి ఉన్నాడు. అంతటా ఎన్నో అతి సమర్థుడు సమర్థుడై ఉన్నాడు. అటువంటి పరమాత్ముడికి నన్ను నేను అర్పించేస్తున్నాను. There is nothing he will not do for me. నాకు ఆయన చెయ్యందంటూ ఏమీ లేదు, సమస్తము ఆయనే చేస్తున్నాడు. Also, I am a devotee of the Lord. He will not like my telling lies or entertaining evil thoughts. It is unworthy of a devotee like me. అని కూడా కొటేషన్ లో ఉన్నది. నాలాంటి వాడు చెడు ఆలోచించడం, ఇవన్నీ చెయ్యకూడదు, ఇది భక్తుడుగా నాకు అన్వర్ది, తగినది కాదు అని ఓ భక్తుడు ఆలోచిస్తాడు. నేను ఇలాంటి పనులు చెయ్యకూడదు. It is vanity, all right, exclamation mark, but a necessary sublimation of the evil. వ్యానిటీ అంటే మనం ఏమనుకుంటాం, ఓన్లీ గొప్పల కోసం గొప్ప అంటే అహంకారమే కదా, కానీ అది చాలా పెద్ద హానికరమైనది. ఎందుకంటే అహంకారి ఎందరినో బాధపడుతూ ఉంటారు. అంటే పర్పస్లెస్ గా అహంకారి వల్ల చాలా బాధలు వస్తూ ఉంటాయి. అందుకే ఈ అహంకారం అన్నది ఆ వ్యక్తిని చాలా అసలు ఉన్నవాడిని కూడా బాధిస్తుంది, ఇతరులని బాధపడతారు అహంకారం. In course of time, when the grace of God descends, this too will go without exposing us to the attacks of evil forces. అది బాగా భగవంతుడి మీద అనంతమైన భక్తి ఉన్నప్పుడు ఆయనతో శరణాగతి వచ్చేసరికల్లా ఇది కూడా పోతుంది. దాని వల్ల వచ్చినటువంటి చెడు శక్తులేవి మనకి అంటే అటాక్ అనకుండా అది కూడా పూర్తిగా నాశనపడింది. Next paragraph on Kama. Kama sublimated becomes passion for liberation or union with God. కామ అనేది భగవంతుడితో ఏకమైపోవాలి, నాకు మోక్షం కావాలి, అది కూడా పోతుంది. This one all-consuming desire annihilates all base desires and elevates us to Godhead. ఇది కామ అంటే మన డిజైర్స్ గురించే చెప్తున్నారు. అవి ఇక్కడ చేస్తున్నారు. మిగతా డిజైర్స్ అన్ని కూడా ఎప్పుడైతే మోక్షకాంక్ష లేదో మిగతా అన్ని కోరికలు కూడా పోతాయి. అప్పుడు అసలు మోక్షం కావాలి, భగవంతుడితో ఏకమైపోవాలి, ఆ కోరిక కూడా మనం అధిగమించేసినప్పుడు అప్పుడు మనం నిజంగా ఆయనతో ఏకమైపోతాం. మిగతా కోరికలు అంతనే పోతాయి. Directing it Godwards means saying often to ourselves with intense feeling in the heart, I desire God, naught else is worth loving. ఇదే కృష్ణమూర్తి గారు కూడా చెప్తారు. మనం కనీసం ఆ కాంక్ష పెట్టుకున్నా అంటే అప్పుడు నేను అన్న సంఖ్య పెరుగుతుంది. నేను కోరుకుంటున్నాను భగవంతుడు అనేది, అందుకని అప్పుడు మళ్ళీ తను అనేది పెరిగిపోయింది, నేను అన్నది పెరిగిపోతుంది. అందువల్ల అటువంటి కాంక్ష కూడా పోతే ఏ కాంక్ష ఆయనకు ఉండదు. అప్పుడే ఆయన భగవంతుడితో ఏకత్వానుభూతికి వస్తారు. I desire God, naught else is worth loving, full stop. I passionately wish to see him and not else. అయితే
భగవంతుడిని మోక్ష ప్రాప్తి గాని ఏదేం కోరినా, ఆయనతో ఏకత్వానుభూతిని కోరినా సరే కోరేవాడు వేరుగా ఉన్నాడు. ఆ కోరేవాడు ఎప్పుడైతే ఉన్నాడో అప్పుడు భక్తుడి తాను వేరుగా ఉన్నాడు కదా. ఆ వేరుగా ఉన్నానన్న స్థితిలో అది సంభవం కాదు. అందుకని ఏ కోరిక లేకుండా ఉండడం అన్నది ఉన్నప్పుడే ఆయనతో ఏకత్వం అన్నది సంభవం. నేనేంటి కోరినా, అది ఎంత బంగారం లాంటి కోరికైనా ఆ నేను అన్నది పెరిగింది, అక్కడ అహం పెరిగింది. అందుకని ఆయన వ్యక్తిత్వం గొప్పతనం పెరుగుతూ ఉంటే భగవంతుడికి దూరం అయిపోతాం. అందుకని ఎటువంటి కోరిక కూడా అక్కడ హిండ్రెన్స్. ఇంకా ఇప్పుడు చదువు. Gurudev Sivananda's own example, inspiring example is unequaled. గురుదేవ్ శివానంద యొక్క ఉదాహరణ అది ఎవరు కూడా చెప్పలేనటువంటిది. అతను ఒక ఉదాహరణ చెప్పారు అన్నమాట. అంటే ఆయన ఉదాహరణ చెప్పడం కదా, ఆయన అలా జీవించారు అందరికీ ఒక ఉదాహరణగా. He says, when I left, quotations lo undi, when I left Malaya and arrived in India in 1923, the one thought I had was, I must realize God now. ఆయన మలయా అంటే మలేషియా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాడు. వచ్చినప్పుడు ఆయనకు ఒక్కటే ఆలోచన ఉండేది, నేను ఇప్పుడే భగవంతుణ్ణి భగవత్ సాక్షాత్కారం పొందాలి అని. Next paragraph. The aggressive instinct in man too ought to find its outlet and channel of sublimation. మనిషిలో చాలా పవర్ఫుల్ గా ఉన్నటువంటి కొన్ని ఎమోషన్స్ ఉంటాయి. వాటికి కూడా మనం ఛానల్ అంటే అవి బయటకు వెళ్ళేటట్టుగా చేయాలి, ఒక పర్టికులర్ పాత్రలో వెళ్ళేటట్టుగా చేయాలి. It might get suppressed and wage guerrilla warfare. It might get suppressed and wage guerrilla warfare. ఒకవేళ అణిగియడం వల్ల గొరిల్లా యుద్ధం లాగా జరగవచ్చు. అంటే మనం the aggressive instinct in man దేన్ని చెప్తున్నారు? అభిమానం, ఆ వ్యానిటీ, ప్రైడ్, కామం ఇలాంటి వాటి గురించేనా చెప్తున్నారు? ద అగ్రెసివ్ ఇన్స్టింక్ట్ ఇన్ మ్యాన్ అనేది ఎన్నో ఉన్నాయి అలాంటివి. ఏదైనా సరే నేను కోపం, అతిథంగా, వైరస్య, ద్వేషం ఏది ఎక్కువ వచ్చినా అది అగ్రెసివ్. అందువల్ల అది ఎక్కువగా అప్పుడు ఏంటంటే అనిచేసి గొరిల్లా వార్ఫేర్ లాగా అయిపోతుంది. So it is directed towards God. అందుకని అటువంటి ఎమోషన్స్ కూడా భగవంతుడి వైపు మరలించేయాలి. We have this demonstrated in the utterances of our great saints and bhaktas who have వాళ్ళ జీవితాన్ని వాళ్ళు అలా చెప్పారు, జీవించారు కూడా. ఇటువంటి అన్నిటినీ భగవదర్పితం చేసి who have occasionally taunted the Lord and even quarreled with him. ఈ భక్తులు ఒక్కొక్కప్పుడు భగవంతుని దెబ్బలాడేది, ఒక్కొక్కప్పుడు ఆయనతో యుద్ధం కూడా, కోరల్ అంటే దెబ్బలాటలు కూడా పెట్టుకున్నారు. Gurudev Sivananda's within single quotation marks, song of grievance is a parallel. గురుదేవ్ శివానంద సాంగ్ ఆఫ్ గ్రీవెన్స్ అనే అదేదైనా పోయం గానే ఏమైనా రాశారో అతను గ్రంథం నాకు తెలీదు. ఈజ్ ఎ ప్యారలెల్. అందులో కొటేషన్ ఉన్నది, వై హ్యావ్ యూ నెగ్లెక్టెడ్ మీ, హీ డిమాండ్స్ ఆఫ్ గాడ్. సాంగ్ ఆఫ్ గ్రీవెన్స్ అంటే దుఃఖం యొక్క పాట. ఆ సారో గ్రీవెన్స్ అంటే దుఃఖం,
అటువంటి పాట మనకి ఒక ఉదాహరణ. ఆ పాటలో ఏం చెప్తున్నారో ఇప్పుడు చెప్తున్నాను. Why have you neglected me? He demands of God. భక్తుడేమో భగవంతుని నువ్వు ఎందుకు నన్ను వదిలేశావు అని గట్టిగా అడుగుతాడు. This is not thy real nature. Full stop. Give me thy explanation. ఇది నీ యొక్క నిజమైనటువంటి స్వభావం కాదు. నువ్వు ఎప్పుడు కూడా నన్ను నెగ్లెక్ట్ చేయవు. నువ్వు ఎందుకు అలా వదిలేసావో నాకు కారణం చెప్పు. Though a devotee is asked to be patient and wait for his grace to descend, it is not wrong now and then, when the pain of separation becomes intense on his part, to chide the Lord for cruelty. అది అంటే ఆయన భక్తుడికి భగవంతుడి నుంచి వియోగం అనేది భరించలేక ఆయన కోప్పడుతూ ఉంటారు. నువ్వు ఇలా ఎందుకు చేసావు, నన్ను ఎందుకు వదిలేస్తున్నావు అని ఆయన అలా అనడం అక్కడ తప్పు కాదు. ఎందుకంటే భగవంతుడికి భక్తుడికి ఉన్నటువంటి అంతర్గతమైన ఆత్మీయ సంబంధంలో ఏది తప్పు కాదు. ఆయన ఆ విధంగా ప్రవర్తించడం కూడా. మనకి ఎవరితోటైనా ప్రేమ సంబంధం వస్తే వాళ్ళని దెబ్బలాడినా కొట్టినా వాళ్ళు ఏమనుకోరు. వాళ్ళతో దెబ్బలాడతాం కూడాను, అది అందుకని బహుశా. Thus sublimated, all our natural qualities will find their fulfillment in God. ఈ సహజమైన అన్ని కూడా భగవంతుడిలోనే పరిపూర్ణత్వాన్ని పొందుతాయి మన ఈ లక్షణాలన్నీ. ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ వాళ్ళు గీతాంజలి అవన్నీ రాశారు కదా, వాటిలో కూడా ఇలాగే సోల్ విలపిస్తున్నట్టుగా, బాధపడుతున్నట్టుగా, అప్పుడప్పుడు కంప్లైంట్ చేసినట్టుగా రాసి కొన్ని కొన్ని ఉన్నాయి. ఒకటో అవి ఇదే ఎక్స్ప్రెషన్ అంట. అలాగా ఠాగూర్ ఒక దగ్గర ఏమంటాడు, నువ్వు ఎక్కడో పక్కవాడంటే నువ్వు అక్కడ లేవు అనుకున్నాను, అందుకే నేను చాలా సై ఫీల్ అయ్యాను. కానీ ఎడా నువ్వు ఉన్నావని తెలిసాక నాకు ఆ రకమైన సిగ్గు కూడా పోయింది అంటాడు. అంటే పరమాత్ముడు లేడన్నప్పుడే ఆయన సిగ్గుపడ్డాడు. అక్కడ కూడా నువ్వే ఉన్నావని తెలిసాక నా సిగ్గు కూడా పోయింది అంటాడు. అంటే కేవలంగా భగవంతుడి అనుభూతితో అవన్నీ రాశాడు భక్తితో. నెక్స్ట్ చాప్టర్ 4 సూత్ర 66కి వచ్చాం. ఇప్పుడు 7:54 అయింది. ఇక్కడ నేను ఆపుతాను. రేపు చదువుదామా సూత్ర 66. అంటే ఇది చాలా పెద్ద సూత్రం. కొంచెం ఎవరైనా ఏదైనా అడుగుతారేమో. 7:55 అయిందే, ఇక్కడ ఆపిదా అని అడుగుతున్నా. సరే. ఇది అన్ని అందరికీ అర్థమవుతున్నాయి కదా. ఎక్కడైనా మరొక రకమైన ఏదైనా అనిపిస్తే అడగండి, ఇలా ఎందుకు చేయాలి, అలా ఎందుకు చేయాలి. భక్తుడి వ్యక్తిత్వాన్ని కూడా కోల్పోవాలి, భక్తుడు నిరహంకారం అవ్వాలి అంటే అవుతాడు కూడా. అహంకారం కానీ భక్తుడికి ఉంటే ఎన్ని బాధలు వస్తున్నాయి, ఇవన్నీ మనకి చూడచ్చు. అంటే ఇప్పుడు మనం ఏంటి, మామూలు భక్తిలో భక్తుడికి ఉండాల్సిన లక్షణాలను పట్టించుకోలేదు. మనం ఎలాంటి వాళ్ళమైనా ఆ పువ్వులు చేసి అక్కడ పూజ చేసేస్తే అదే పూజ, అదే భక్తి అని మనం అనుకున్నాం. అప్పుడు నారద భక్తి సూత్రాల్లో భక్తుడికి ఉండవలసిన అర్హతలు కూడా చూపిస్తున్నారు. భక్తుడు ఇంద్రియమన్న నిగ్రహాలు ఉండాలి, ఆయనకి ప్రపంచం యొక్క అభిప్రాయాన్ని, అంటే ప్రపంచంలో గొప్పని గడిపోతగా తీసి పారేయాలి. ఇవన్నీ భక్తులకు ఉండవలసిన అర్హత. అప్పుడు మాత్రమే ఆయన వ్యక్తిత్వాన్ని కూడా పూర్తిగా వదిలేయాలి. అప్పుడే పరమాత్ముడు ఆయనకి కనీసం మోక్షకాంక్ష గాని, భగవంతుడు నువ్వు నాకు నీతో ఐక్యం అవుతానన్న కాంక్ష కాని కూడా పోతే అన్ని కోరికలు పోతాయి. ఆయన భగవంతుడితో ఏకత స్థితులు పొందుతాయి. ఏ కోరికున్నా
మనకి ఈ నారద భక్తి సూత్రాల్లో చెప్పబడ్డాయి. భక్తి అంటే మనం కొబ్బరికాయ పువ్వులు కొనిచ్చి అక్కడ పెట్టడమే అనుకుంటున్నాం ఇన్నాళ్ళు, కానీ కాదు. దానికి సరే ఇప్పుడు మా పువ్వులకి వెళ్తాం, కొబ్బరికాయ కొనియడం, ఏవో పట్టుకుని వెళ్ళిపోవడం, ఆ హుండీలో డబ్బులు వేయడం, లేదా పూజారికి ఇచ్చడం, నువ్వు నా పేరు చదివేవా లేదా, నా గోత్రం చదివేవా లేదా, లేకపోతే భగవంతుడికి తెలియదు అనమాట. మన గోత్రం తెలియదు, మనం నమస్కరిస్తున్నామని తెలియదు. ఆయన గోత్రం చదివితేనే మనం కూడా ఎలా ఫీల్ అవుతాం, అప్పుడే భగవంతుడి దృష్టిలోకి మనం వెళ్ళినట్టు. ఇలాంటివన్నీ కూడా మనం పెట్టుకున్నటువంటి దురాచారాలు, అంటే నమ్మకాలు. కానీ భగవంతుడికి ఏమీ అక్కర్లేదు. భగవంతుడికి ఏ లక్షణాలు కావాలో నారద భక్తి సూత్రాల్లో చాలా వివరంగా చెప్పారు. అంతేగాని బాహ్య వస్తువులే తోటే ఎక్కడా మనకు చెప్పలేదు ఇప్పటివరకు. నమస్తే అమ్మా. నమస్తే. ఈరోజు నారద భక్తి సూత్రాల్లో భక్తుడికి ఉండవలసినటువంటి గొప్ప లక్షణాలని తెలియజేస్తూ, ఆ లక్షణాలని పరిరక్షించుకోవడంలో తాను తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు కూడా చాలా వరకు ప్రస్తావించడం జరిగింది మీ ద్వారా. అలాగే ముఖ్యంగా ధనం పట్ల ఆపేక్ష గాని, కీర్తి పట్ల ఆపేక్ష గాని, ఏ ఇతరమైనటువంటి ప్రాపంచిక విషయాల మీద ఆపేక్ష ఉన్నప్పటికీ కూడా భగవంతుని పట్ల తన భక్తిని కోల్పోయేటువంటి ఒక దుస్థితి ఏర్పడుతుంది. కాబట్టి భక్తుడు క్రమక్రమేపి ప్రాపంచిక విషయ వాసనల నుండి, కామక్రోధ మోహ మద మాత్సల్యాల నుండి కూడా విడుదల కాబడి భగవంతుడే సర్వ శరణాగతుడుగా తాను మనసా వాచా కర్మేణ విశ్వసించి, మీరు చెప్పినట్టుగా మోక్షము కూడా తాను విడిచిపెట్టాలి అంటే తానే మోక్ష స్వరూపుడు అనేటువంటి సత్యానికి తాను ఎదిగేటట్టుగా తాను మలుచుకోవడంలో కూడా ఈ భక్తిలో సంప్రాప్తం అవుతుందని, ఇలాంటి గొప్ప లక్షణాలతో మాత్రమే భగవంతుడితో కూడినటువంటిది నిజమైన భక్తిని. ప్రాపంచికంగా మనం నిర్వచించుకునేటువంటి వస్తు ఆడంబరాలతో కూడిన భక్తి అది లోకాన్ని మెప్పించడానికి ఉపయోగపడుతుందేమో గాని మనం తరించడానికి మాత్రం అది ఉపయోగపడదని, ఎన్ని విషయాలు మనం తెలుసుకుంటున్నా కూడా వాటిని ఆచరించడంలో విఫలమైతే మాత్రం ఇలాంటి సత్సంగాలు వృధా కాబడతాయి అనేటువంటి ఒక హెచ్చరిక కూడా మీ మాటల ద్వారా, ఈ శాస్త్ర వాక్యాల ద్వారా మాకు అందుతుంది. అందుకోసం ప్రతి లెసన్ లో కూడా మా అందరిలో గొప్ప పరిణామాలు రావడానికి మీ మాటలు ఆధారభూతమవుతున్నాయి తల్లి. ఇలాంటి సదవకాశంలో కూడా మేము మారకపోతే ఈ జన్మలో మారతామా లేదా అనే ఒక సంశయం కూడా ఉంది. కారణం ఏంటంటే ఎన్ని లక్షల మంది ఈ ప్రపంచంలో, ఈ సమాజంలో ఉంటుంటే మా 18 మందికో 20 మందికో 25 మందికో 30 మందికో ఈ సత్సంగం అందడం, ఇందులో ప్రత్యేకమైనటువంటి భక్తుడికి ఉండవలసినటువంటి మూల లక్షణాలను ప్రస్తావించడం, మా మనస్సుని పదే 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 దొలిచి మరి దానిని మనం ఫీడ్బ్యాక్ చేసుకోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఏదో పుణ్యవశం మమ్మల్ని అనుసరించి వచ్చింది కాబట్టి మీలాంటి సత్పురుషుల సాంగత్యం దొరికింది. ఇలాంటి సత్పురుషుల సాంగత్యాన్ని ఎవరైతే సార్థకం చేసుకోవడానికి, ఇందులో సత్యాన్ని ఆచరించి తరించడానికి ఉపయోగించుకుంటారో వారే నిజమైనటువంటి ధన్యులుగా పేర్కోవడం జరుగుతుంది తల్లి. ఇలాంటి సదావకాశం ఎంతో మందికి కానీ దక్కనిది మాకు దక్కింది కాబట్టి ఇలాంటిది మేము ఆచరించి తరించవలసినటువంటి ప్రాప్తానికి నోచుకున్న వాళ్ళం కాబట్టి ఆ ప్రాప్తాన్ని ఈ క్షణమే సద్వినియోగం చేసుకోవడానికి మాకు ఈ పాఠం చాలా వనరుగా, చాలా ఆధారభూతంగా మాకు తోస్తుందమ్మా. దానికి తోడు మీ అమూల్యమైనటువంటి ఆశీస్సులు కూడా మా యందు ప్రసరించబడితే తప్పకుండా మా మనస్సులో ఉండే మాలిన్యాలు ఇంకా తొందరగా తొలగి మేము ఒక ఆధ్యాత్మిక క్షేత్రంలో ఉన్నతమైనటువంటి స్థానంలో జీవించడానికి కావలసినటువంటి యోగ్యతలు ఈ సత్సంగం ద్వారా మాకు అందుతున్నందుకు, ఈ సత్సంగాన్ని ఇంత ప్రేమతో మీరు మాకు బోధిస్తున్నందుకు సర్వదా మీకు ధన్యవాదాలు. శుభం అమ్మా.
ఇది మీ గొప్పతనం. ఇంకా చెప్పండి ఏదైనా. అంటే మిగతా ఎవరైనా అక్కడే ఇప్పుడు చూడండి, ఇంతవరకు భక్తుడి లక్షణాలు ఎవరు కూడా చెప్పలేదు. నారద భక్తి చిత్రాల్లోనే మనం ఏమనుకుంటాం, ఇన్ని పువ్వులు పట్టుకెళ్ళి ఒక కొబ్బరికాయ కొట్టేసి మనం ఏ పరిస్థితిలో ఉన్నా అది చేస్తే భక్తి అని. కానీ అది కాదని మనకి పూర్తిగా భక్తుడికి కూడా కొన్ని లక్షణాలు ఉండాలి అనేది చెప్తారా? నాగేశ్వరరావు గారు చెప్పినట్టుగా మేడం, నారదుల వారు ఆ రోజుల్లో ఎన్ని యుగాల కిందట చెప్పారో తెలీదు. ఈ రోజుకి ఆయన చెప్పిన సూత్రాలన్నీ ఇప్పటి సమాజానికి కూడా అప్లికబుల్ గా ఉన్నాయంటే ఎంత గొప్ప దార్శనికతతో చెప్పారో కరెక్ట్ గా 100% ఇప్పుడు కూడా సరిపోతున్నాయండి. వీటిని మళ్ళీ మళ్ళీ వినటం వల్ల ఏంటంటే చదివినవే అన్ని రిపీట్ అయినప్పటికీ మనం ఎంత ఆచరిస్తున్నాం అనేది మనకి మనం తూకం వేసుకోవటానికి కూడా బాగా ఉపయోగపడుతుందండి. ఈ సత్సంగం చాలా బాగుందండి. అనుకున్న అభిప్రాయాలు కూడా చాలా వరకు, ఎందుకంటేనండి సత్యము శ్రీరంగంలో చెప్పిన వ్యక్తి ఎప్పుడో రాశారు విషయాలు ఇప్పటికీ అందరికీ ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు నిరంతరం అట్లాగే ఉంటాయి. అలా అన్నమాట వాళ్ళు అవి అలాగే ఉంటాయి అందరికి. అలాగే ఉంది మనం. మనం ఏమోని సామాన్యంగా చూసే మన అభిప్రాయం చాలా వరకు ఉంటుంది. అంటే నిజంగా పూజలు ఏదో వర్క్ కోసం చెయ్యకపోతే అప్పుడు మనం మారుతాం. ఇంకా మనం ఏం పొందాలి మనకి గైడెన్స్ వచ్చింది. అలా కాదు, నన్ను భక్తి అనుకోవడమే ముఖ్యం అన్న వాళ్ళ కోసం కాదు ఇది. భగవంతుడు దేనికి ప్రసక్తి నారదుల వారి వంటి మహర్షి మనకి చెప్పాడు. ఎక్కడా మీరు పువ్వులు కొబ్బరికాయలు తెచ్చి పూజ చేయడం చెప్పట్లేదు. ఇంతవరకు ఇన్ని 60 చిత్రాలు అయిపోయి ఎక్కడ చెప్పలేదు. అర్థమైంది. అది మానసిక అది అది ఆ మానసిక స్థాయిలో ఆ పరమాత్ముడి తోటి ఆనంద స్థితిలో ఆయన ఏ విధంగా ఉంటాడు. అలా ఉండాలంటే ఆ వ్యక్తికి ఏమిటి కోల్పోవాలి, ఏమిటి త్యాగం చెయ్యాలి. అవన్నీ భక్తుడి లక్షణాలేంటి. అందులో ప్రహ్లాద, నారద, పరాశర. నారదుడి వారు ప్రహ్లాదుడి తర్వాత స్థాయిలోకి వస్తారు భక్తిలో. అంత భక్తుడు చెప్తున్నాడంటే అంతకంటే మనకేమి తెలుస్తాను. అంటే ఆ భక్తి సూత్రాలు నారదులే స్టాండర్డ్. అందుకని అవి మనం అజ్ఞానానికి వాడుకోవాలి. కానీ ఇప్పుడు కాలంలో వాళ్ళు పెట్టినటువంటి వాటిని పెట్టుకుని ఇవన్నీ ఏంటంటే ఎక్కడా కూడా భక్తుడు అనుమతించాలి. భక్తుడి లక్షణాలు చెప్పవటం లేదు. నువ్వేమో ఫలానా పట్టుకెళ్ళి వాక్య వస్తువులే చెప్తున్నారు, అది కాదు. అందుకే మనం ఎప్పుడు నేను భక్తి అనగానే నారద భక్తి సూత్రాలు చదవాలి భక్తి అంటే అని అనడానికి కారణం అది. ఇది కాదు. భక్తి అనగానే పూజల వల్ల ఆత్మజ్ఞానం రాదని త్రిపుర రహస్యంలో చెప్పగానే అందరూ ఎందరో స్పందించారు. ఎందుకు? వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలు అంత ఉపయోగం లేనివా అన్నది ఒప్పుకోవడానికి ఇష్టం ఉండదు మనిషికి. కానీ జ్ఞానం అనే దాంతో మనం ఒప్పుకోవాలంటే ఉపయోగం లేని కార్యక్రమాలే చేస్తున్నాం. వాటిని ఉపయోగవంతంగా మరల్చుకోవడానికి మనలో ఉన్నటువంటి భక్తి చాలా అవసరం. ఉపయోగం అంటే ఫలాపేక్షతో అని కాదు. వాటిని సార్థక చేసుకోవాలి అంటే మనం మానసిక స్థాయి చాలా గొప్పది. భక్తుడి యొక్క లక్షణాలు చాలా గొప్పవి అని మనకి ఇక్కడ అవి ఆ లక్షణాలు ఉంటేనే భగవంతుడు పలుకుతాడు అనేది కూడా మనం అలా కాకుండా నేను భక్తుడిని అని తెలియజేసుకోవడానికే అనే వాళ్ళకి కాదు. ఇంకెవరైనా? సీతాకుమారి గారు చెప్పారు బాగానే, ఇంకా ఎవరైనా చెప్తారా? నాగేశ్వరరావు గారు అన్ని కవర్ చేసి చెప్పారు. యాక్చువల్ గా నా అభిప్రాయం ఇది అని అలా ఎవరికైనా మార్పు వచ్చినా, నారదుల వారి నుంచి ఏదైనా కొత్తగా తెలుసుకున్నా, ఏం తెలుసుకున్నా మాత్రం మా అభిప్రాయాలు మేము వదలదలుచుకోలేదంటే మనం ఏం చేయలేము. చెప్పండి. నమస్తే మేడం గారు. నమస్కారం. చెప్పండి గారు. ఈ రోజు అంటే భక్తుడు ఎలా ఉండాలి అంటే భగవంతుడితో ఉన్న ఆత్మీయ బంధం ఎలా ఉంటుంది చాలా చక్కగా ఎవరు చెప్పారు మేడం గారు. అంటే ఇవి విన్నాక అంటే నాకు గతంలో జరిగినటువంటి స్మృతులు
అప్పుడు నేను ఎంత అజ్ఞానంగా ప్రవర్తించానో ఎంత ఒకసారి నాకు అర్థం అవుతుంది మేడం. అంటే ఒకసారి పరమాత్మ వచ్చినప్పుడు కూడా నువ్వు నన్ను జైల్లో పెట్టించేసావు అంటే జైల్లో పెట్టించడం ఏంటయ్యా, నీ కర్మే నిన్ను బంధించింది, ఆ బంధాన్ని విముక్తిని చేయడానికి నేను వచ్చాను నేను అని చెప్పడం జరిగిందండి. అలాగంటే భగవంతుడితో ఆత్మీయ బంధం ఉన్నప్పుడు అప్పుడు చూడండి రామదాసు లాస్ట్ లో జైల్లో పెట్టినాడు కూడా దూషిస్తాడు స్వామిని. అలా ఎన్నో ఇన్సిడెంట్లు జరిగాయి మేడం గారు నాకు. అప్పుడు నేను కూడా ఏంటి ఇలాగా ఇప్పుడు అంటే అంత అజ్ఞానంగా ప్రవర్తించిన రోజులు అని చెప్పేసి నాకు అర్థం అవుతుంది. అది చాలా బాగుంది మేడం గారు. అంటే ప్రతి విషయాన్ని మీరు చాలా చక్కగా కూలంకషంగా మా అందరి హృదయాలు అత్తుకునేటట్టు చెప్తున్నారు. మీకు ధన్యవాదాలు. ఎందుకంటే వీటి ద్వారా మమ్మల్ని అంటే మేము ఇంతవరకు ఏంటైతే భక్తి అనుకుంటున్నామో ఆ భక్తి ఎలా ఉండాలో అందులోంచి మమ్మల్ని అందరినీ కూడా తీసి బయటికి పడేసి నిజమైనటువంటి భక్తి ఏంటో నారద భక్తి సూత్రాల బుక్ లో కంటే మీ అంతరంగ ప్రజ్ఞ ద్వారా మాకు చెప్పినటువంటి ఆ విషయాలు మాకు ఎంతో ఆనందదాయకంగా ఉన్నాయి. మీకు శతకొద్ది ధన్యవాదాలు. అలాగే ఇంత ఓపికగా మీకు చెప్పినందుకు గాను మరొకసారి ఆ పరమ గురు ఆశీస్సులు మీకు ఉండాలని చెప్పి అనుకుంటున్నాం అందరం. ఎవరైనా ఇంకేమైనా చెప్తారా? యాక్చువల్ గా మీరు ఎవరు చెప్పట్లేదు కానీ భక్తుడి లక్షణాలు ఇందులో ప్రత్యేకంగా చెప్పారు. అక్కడ అది మనకి అంటే భక్తుడికి లక్షణాలు ఉంటేనే ఆయన భక్తి సార్థకత అనేది మనకి ఇక్కడ బాగా వివరించారు. ఏమిటేమిటి వదిలేయాలి, ఏ రకమైన వైరాగ్యం ఉండాలి, భక్తుడికి ఏ అర్హతలు ఉండాలి, ఇవన్నీ కూడా నారద భక్తి సూత్రాల్లో మనకి ఇవన్నీ వదిలేసి బాహ్య వస్తువులు సమర్పణే భక్తి అనే ఒక నాస్తికమైన పూజది. అది అక్కడ ఆస్తికత్వం లేదు. అంతర్గతమైనటువంటి సమర్పణ లేనప్పుడు అది నాస్తికమైన పనే కదండి. ఆస్తికత్వం అంటే పరమాత్ముడే సర్వస్వం అనుకోవడం ఆస్తికత్వం. అది లేని భావంతో చేసే ఏ పనైనా కూడా అది నాస్తికమే. మనకు తెలియట్లేదు కానీ పూజలు కూడా నాస్తికత్వమే చేస్తున్నాం మనం. అక్కడ భక్తి లేని పూజలు అవి నాస్తికమైనవి. ఆస్తికులు అని చెప్పుకుంటున్నాం కానీ మన మనసులో భక్తి కరుంది. అది మనం చూడాలి. క్యాంప్ మనం వేసుకుంటే అవదు. ఓకే, ఇక్కడితో మనం ఇవాళ ముగించేద్దాం.